మిత్రులారా, నేను మీ మిత్రాని. ఇప్పుడు మనం వెళ్తుంది నాగేశ్వర్ జ్యోతిర్లింగం అన్నమాట. ఇది వచ్చేటప్పటికి 8దో జ్యోతిర్లింగం. ఇది సుమారుగా ద్వారక నుంచి 17-20 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. ఇక్కడ యాక్టివా ఒకటి రెంట్‌కి తీసుకున్నానండి 2 రోజులకి. దాంట్లోనే వెళ్తున్నాము. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి ద్వారక రైల్వే గేట్ అన్నమాట. ఈ రైట్ సైడ్‌లోనే రైల్వే స్టేషన్ ఉంటుంది ద్వారకది. ఈ రోడ్డు కొంచెం అక్కడక్కడ గతుకులున్నాయన్నమాట. కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. అదిగోండి, ఇక్కడ కొంచెం దూరం నుంచి నాగేశ్వర్ జ్యోతిర్లింగం కనిపిస్తుందన్నమాట. పదండి ఎళ్లి చూద్దాం లోపలికి. ఎలా ఉంటుందో అంతా శివ సన్నిధిలో. ఇక్కడ పెద్దది శివయ్య విగ్రహం కనిపిస్తుందండి. చూడటానికి చాలా బాగుంది. ముఖ ఆకృతి కూడా చాలా చక్కగా రూపుదిద్దుకుంది. ఇది వచ్చేటప్పుడు గుడి ప్రాంగణం అండి. చాలా బాగుంది యాక్చువల్‌గా. బట్ వెనకాల వచ్చేటప్పటికి ఈ కోనేరు అనుకుంటా నదిలాగుంది. ఇది మెయింటెనెన్స్ లేదు. కొంచెం అందరూ అయ్యి వేసేస్తూ ఉన్నారు. ఇక్కడ చక్కగా నాగదేవత విగ్రహాలు పెట్టున్నాయండి చాలా. కాకపోతే మెయింటెనెన్స్ సరిగ్గా లేదు అక్కడ. అక్కడ కూడా జనాలందరూ కూర్చొని కొంచెం చెత్త అయ్యి పెట్టేసి ఉంచారనమాట. ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ వచ్చి గోపీ తలాబ్ అండి. అంటే శ్రీకృష్ణుడు గోపికల్ని చాటుగా కలిసే ప్రదేశం అన్నమాట. ఇది వచ్చేటప్పటికి శ్రీకృష్ణుడు అలాగే గోలోకానికి వెళ్ళిపోయిన తర్వాత గోపికలు ఆయనలోకి ఐక్యం అవ్వటానికి ఈ బావిలోనూ దూకారని చెప్తుంటారు. ఆ ప్రాంతం వచ్చేటప్పటికి నాగేశ్వర్ జ్యోతిర్లింగం నుంచి సుమారు 5 కిలోమీటర్లండి. రోడ్డు బావుంది. ఇప్పుడు మనం ఆ ఊరొచ్చేసాము. ఇక్కడ టూరిస్ట్ బస్సులు కూడా అన్నీ ఆగున్నాయన్నమాట. మనకి బైకే కదా! మనం లోపలికెళ్ళిపోవచ్చు హ్యాపీగా. ప్రాంతం దగ్గరికి వచ్చామండి. పదండి లోపలికెళ్ళి చూద్దాం ఏముంటుందో, ఎలా ఉంటుందో.
షాప్స్లో వచ్చేటప్పటికి గోపికల చందనం అమ్ముతుంటారండి. చాలామంది అది మహింబల మట్టి అని కొనుక్కొని వెళ్తుంటారు. ఇదేనండి గోపితల. ఈ ప్లేస్ని బాగానే నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.